చెప్పండి అన్న. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసిన ఏదైతే తెలంగాణ ఎంబలం రాజముద్రకు సంబంధించి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత శిలాతోరణము అదేవిధంగా చార్మినార్ను తొలగించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇది రేవంత్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాల్సింది పోయి ఆ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పక్కదారి పట్టించిన చిన్న చిన్న సమస్యలని చిన్న చిన్న కాంట్రవర్సీ తీసుకోవడానికి తాను బయటపడడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను. గతంలో కూడా ఏ వాహనాల మీద టీఎస్ అయితే ఉందో తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటిది అది అందరూ ఆమోదించినటువంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న సమస్య దాన్ని కూడా ఈజీగా చేయడం జరిగింది. అసలు ఆయనకి ఏం అర్థమవుతుందో అర్థమవుతుంది. అదేవిధంగా ఈ మధ్యనే ఏదైతే ఏదైతే రాజముద్ర అయితే తెలంగాణ సంబంధించిన అమలం ఉన్నదో అది మంచి బ్రహ్మాండంగా అనేక మంది మేధావులు అనేక మంది కూర్చుండి నిర్ణయం చేసి అనేక సమీక్షలు చేసిన తర్వాత తెలంగాణ అమలం ఇట్లా ఉండాలనేటువంటి రాజముద్ర ఇట్లా ఉండాలనే ఉద్దేశంతో చార్మినార్తో పాటు ఏదైతే వరంగల్ నుండి కాకతీయ తోరణము దాన్ని దృష్టి పెట్టుకొని మొత్తం తెలంగాణ సంస్కృతి ఉట్టిపడికే విధంగా ఆ యొక్క తోరణం ఆ యొక్క రాజముద్ర తయారు చేయడాన్ని అందరూ కూడా అభినందించారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చిన్న చిన్న వీటిని మన ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలకు ఏం పని చేయాలా ప్రజలకు మనం ఏం ఇచ్చినాము ఇంకేం సమస్యలు పరిష్కారం చేయాలన్నటువంటి అది కాకుండా ప్రజల్ని పక్కదారి పట్టించడం మాత్రమే ఇవి చిన్న చిన్న మార్పులు చేయడం కాదు, దానివల్ల వచ్చేది కాదు పోయేది కాదు. అదేవిధంగా మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇది చేయడం అనేది మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి ఇంకోటి తెలంగాణ గీతాన్ని కూడా అయితే కీరవానికి ఇవ్వడం అంటే తెలంగాణలో కవులు లేరా మేధావులు లేరా సంగీత కళాకారులు లేరా కీరవానికి ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కీరవానికి ఇవ్వడం అనేది పూర్తిగా మేము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ రచయితలు తెలంగాణ కవులు తెలంగాణ గాయకులు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన తెలంగాణ ఉన్నటువంటి గాయకుల్ని వాళ్ళతో పాటించకుండా అనేక సంగీత దర్శకులు ఉన్నప్పటికీ కూడా కేవలము తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అంటే ఈయన ఇప్పటికీ అర్థమైంది ఈయన కేవలం ఆంధ్ర పాలకుల పెత్తనం కోసం వాళ్ళ యొక్క దానికోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అవమానపరిచే అనేక త్యాగాలతో కూడా వచ్చినట్టు తెలంగాణని ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం తెలంగాణ రచయితలు తెలంగాణ కళాకారులు తెలంగాణ సంగీత దర్శకులు తెలంగాణ గాయకుల్ని అవమానపరిచే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు చేస్తుడు. ఇది మంచి పదవి. ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకొని జరిగిన తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినక నిర్ణయం చేస్తే బాగుంటాయి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీని విధంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ రాష్ట్రం ఇది. ఖచ్చితంగా దీన్ని ప్రజలు చైతన్యం ప్రజల ముందు వెళ్తాము. ప్రజల్లో రేవంత్ రెడ్డి చేసిన చర్యల్ని ఎండగడతాం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రేవంత్ రెడ్డి కొత్త రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ చిహ్నాన్ని మార్చడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం తెలంగాణ అనగానే గుర్తొచ్చేది కాకతీయ తోరణం. అలాంటి కాకతీయ తోరణాన్ని చిహ్నంలో నుంచి తీసేయడం మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా చార్మినార్ని కూడా మన తెలంగాణ చిహ్నం నుంచి తీసేయాలని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే చార్మినార్ అన్న విధంగా తెలంగాణకు హైదరాబాద్ ఎలా గుండె చప్పుడుగా ఎలా అయితే ఉందో గుండెలా అదేవిధంగా చార్మినార్ కూడా తెలంగాణకి ఒక ఐకాన్గా ఉన్నటువంటి చార్మినార్ని తొలగించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పురాతనమైన కట్టడాలు దాని వెనుకాల ఉన్నటువంటి వందల సంవత్సరాల హిస్టరీని మీరు తుడిచివేయడాన్ని మేము తెలంగాణగా విద్యార్థులుగా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ జయ హో తెలంగాణ అని రాష్ట్ర గీతాన్ని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రభుత్వం తీసుకొస్తుందో దాంట్లో మేము కాకతీయ తోరణానికి సంబంధించింది కాకతీయకు సంబంధించిన హిస్టరీని తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అది అందేశ్రీ గారితో రాసించడం ఆనందం. అదేవిధంగా పాడేవారిని తెలంగాణ గాయకుల్ని పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కీరవాణి వారితో ఎందుకు పాడించాలి? తెలంగాణలో గాయకులు తక్కువయ్యారా? తెలంగాణ అంటే గాయం తెలంగాణ అంటే గాయకులు తక్కువ లేదు. అందుకే తెలంగాణలో మంచి గాయకులు ఎవరైతే ఉన్నారో వారితో ఈ జయ హో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ చిహ్నం మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు చేస్తుంది. తెలంగాణ చిహ్నాన్ని కూడా మార్చాలని చెప్పేసి అంటుంది. దీని మీద తెలంగాణ ఉద్యమకారులుగా మీరు ఏమనుకుంటున్నారన్న? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది మేధావుల సమాలోచనతో తెలంగాణ లోగోని
ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. దాంట్లో మరి తెలంగాణ అంటేనే కాకతీయ రాజులు మరి ఇప్పటికి కూడా కాకతీయ రాజులు కట్టినటువంటి అనేక కట్టడాలు కానీ అనేకమైనటువంటి చెరువులు, గొలుసుకట్టు చెరువుల నమూనాలు కానీ ఇవన్నీ తెలంగాణలో ఉన్నది. కాకతీయ రాజులకి తెలంగాణకి అవినవ సంబంధం ఉంది. నేటికి కాదు, ఇంకా 1000 సంవత్సరాలైనా కాకతీయ రాజుల్ని దానికి సంబంధించినటువంటి కాకతీయ కళాతోరణాన్ని ఖచ్చితంగా మరి ఆనాడు గవర్నమెంట్ పెట్టడం కూడా చాలామంది హర్షించారు. అట్లనే గోల్కొండ నవాబులు కూడా చాలా మంచివారు. తెలంగాణలో గోల్కొండ నవాబులు కట్టడమే చార్మినార్ కదా. చార్మినార్ లేకపోతే హైదరాబాద్ లేకపోతే తెలంగాణ కానీ ఎక్కడ ఉంటుంది? ఇట్లాంటి ఈ ప్రభుత్వం పిచ్చి శాస్త్రాలు చేస్తూ ఉంది. తెలంగాణ చరిత్రని లేకుండా చేయాలని సమైక్యవాదుల కుట్రలని వింటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని కానీ తెలంగాణను కానీ తెలంగాణ చిహ్నాలను మార్చినంత మాత్రాన ప్రజలకి మేలు చేసినట్టు కాదు. మరి ఈ హామీలని తప్పించుకోవడానికి ఇట్లాంటివన్నీ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నాడు అనేక మంది హర్షించారు. తెలంగాణ ఉద్యమం 10 సంవత్సరాల ఉద్యమంలో కూడా తెలంగాణ తల్లిని అందరూ కూడా కీర్తించారు. ఒక భావన తెలంగాణ తల్లి అంటే, ఆ తల్లిని కూడా మరి మార్చాలని ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ రేవంత్ రెడ్డి కుట్రల్ని, ఈ సమైక్యవాదుల కుట్రల్ని మేము ఇప్పటికీ ఛేదిస్తున్నాం. మరో ఉద్యమం ఖచ్చితంగా చేస్తాం. తెలంగాణ ఆత్మగౌరవం, అసలే ఆత్మగౌరవ సమస్య తెలంగాణ. 60 సంవత్సరాల కొట్లాడిన తెలంగాణ ఇలా ఇప్పుడిప్పుడే నిలబడతా ఉంది. మంచి చేయి, నువ్వు మంచి చేసి చూడు. కేసీఆర్ కన్నా మంచి చేసి తెలంగాణకి మంచి అనిపించుకో రేవంత్ రెడ్డి. మరి ఇట్లాంటి పిచ్చి శకలు చేస్తే రేవంత్ రెడ్డి మీకు ఖచ్చితంగా గోరీ కడతామని తెలియజేస్తున్నాం. సో మన దగ్గర మరో తెలంగాణ ఉద్యమకారులు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మనం ఒకసారి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళని అడుగుదాం. అసలు తెలంగాణ సో అన్న చెప్పండి, తెలంగాణ చిహ్నం మార్పుపై ఎన్నో సమీకరణాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ చిహ్నాన్ని దశాబ్ది ఉత్సవాల భాగంగా మారుస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులుగా మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమం నడిపిన వాడికి తెలుస్తుంది బాధ, తల్లికి తెలుస్తుంది బిడ్డను కానేటప్పుడు ఆ బాధ అంటే ఏందో. అలాగే ఉద్యమం చేసిన వాడికి తెలుస్తుంది బాధ అంటే ఏందో. అంతేగాని ఉద్యమాలు చేయకుండా ఇవాళ అనేకమైన వాగ్దానాలు చేసి విపరీతమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినంత మాత్రాన మీరు పోటీ పడండి అభివృద్ధిలో. కేసీఆర్ గారు చేసిన పని కంటే మీరు ఇంకెక్కువ చేయండి అభివృద్ధి. కానీ ఆయన మీద కోపంతో నువ్వు తెలంగాణ సమాజాన్ని విమర్శిస్తా అంటే, అవమానం చేస్తా అంటే తెలంగాణ ఉద్యమకారులు ఊరుకోరు. ఎందుకంటే 60 సంవత్సరాలు చేసి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. తెలంగాణ అంటే కాకతీయులు గుర్తుకొస్తారు, గోల్కొండ గుర్తుకొస్తుంది, తాజ్మహల్ గుర్తుకొస్తుంది. వీటిని చెడుపుతావా? ఇన్నాళ్ళు ఉమ్మడి ప్రభుత్వంలో జరిగింది అదే కదా. రాజమండ్రి తప్ప ఎన్నడన్నా భద్రాచలం కానీ గోదావరి అని చెప్పారా? అట్నే ఇవాళ కూడా అది కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో మీరు చిహ్నాలు జడిపినంత మాత్రాన తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని చెరపలేరు. కాబట్టి ఇప్పటికైనా విరమించుకోండి. మీరు ఇంకా మెరుగైన సమాజం చేయండి. మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, కాబట్టి ఇంకా మెరుగైన చేయండి. కానీ మీరు అలా చెయ్యకుండా కేవలం డైవర్షన్ కోసం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉంటుంది ఒకటి, ఏం చేస్తారంటే ప్రజలు ప్రశ్నించినప్పుడల్లా తీవ్రవాదం ఉందంటారు. వాళ్ళని ఎవరినో 10 మందిని చంపటం తీవ్రవాదం అంటారు. మిలిటరీని అటు ఇటు ఉరికియటం ఏంటంటే జనాన్ని డైవర్ట్ చేయడం కోసం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చిహ్నాలు మారిస్తే తెలంగాణ తల్లిని మేము ఎందుకు పెట్టుకున్నాం? ఆ రోజు తెలంగాణ అనే పదమే అసెంబ్లీలో పలకొద్దన్నారు మీరు. అందుకే మేమేమైందంటే మా రాష్ట్రం కావాలి, మా తల్లి మాకు ఉండాలి అని ఒక విగ్రహం పెట్టుకున్నాం. దాన్ని మారుస్తా అంటే తెలంగాణ ప్రజల్ని ఉద్యమకారులను అవమానం చేస్తావా? కాబట్టి ఇలాంటి ద్రోహాలు కుట్రలు మానుకోండి, మంచిగా పరిపాలించండి. మేమేమంటలే. తెలంగాణ ఉద్యమకారులకు నువ్వు సహాయం చేస్తున్నావు. 250 గజాలు కాదు, 500 గజం ఇయ్యి, పెన్షన్ ఇయ్యి, బస్సుల పాసులు ఇయ్యి, హాస్పిటల్ ఇవ్వు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వు. కానీ ఈ ఏదో చిహ్నాలు మారుస్తాం, గోల్కొండ మారుస్తాం, తాజ్మహల్ మారుస్తాం, కాకతీయుల మాలలు మారుస్తాం అంటే ఇది ప్రజలు క్షమించరు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడికి తెలుస్తుంది బాధ, చేయనోడికి ఎవడు తెస్తుంది. ఇలా ఖమ్మం జిల్లా ఉంది, అప్పనంగా పదవులు అనుభవించారు. వాళ్ళకి తెలంగాణ అంటే తెలియదు, తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు. కేసీఆర్ గారు పిలిస్తే వచ్చి పదవులు అనిపించిపోయారు. ఇప్పుడున్న మంత్రులు కూడా అంతే, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మంత్రులు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి ఇలాంటి పిచ్చి వేషాలు పిచ్చి పేలాపలు చేయమాకండి. సమాజాన్ని
హర్షించదగ్గ పని చేయండి. ఏదైనా ఒక మంచి పని చేస్తే కేసీఆర్ గారు ఇలా ముసలివాళ్ళకి పెన్షన్ ఇస్తుండు, వితంతువులకు ఇస్తుండు, ఇంకా నిరుద్యోగులకి సరే పెన్షన్ ఇస్తా అన్నాడు. సరే ఈసారి ప్రభుత్వం ఇచ్చు చాలా పథకాలు అమలు చేసిండు, రైతు బంధు అనేది. నువ్వు ఇంకా విద్యార్థులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వు, ముసలివాళ్ళకి 3,000 2,000 నుంచి 5,000. కానీ నేను ఆ చిహ్నం మారుస్తా, ఈ గుర్తు మారుస్తా, ఈ తాజ్మహల్ ఈ చార్మినార్, ఈ తప్పు సంకోచం. కాబట్టి కోదండరాం సార్ మేధావి, ఆయనకేదో ఈ కొంచెం ఈ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆయన కూడా ఆలోచించి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి ఆలోచనలు మానుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో సార్ మీరు కూడా చెప్పండి, తెలంగాణ చిహ్నం మార్పు మీద మీరే విధంగా స్పందిస్తున్నారు? అంటే చిహ్నం మార్పు సరైందంటారా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే నడుస్తూ ఉంది. సో తెలంగాణ చిహ్నం మార్పుపై మీరే విధంగా స్పందిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు పిచ్చి ఆలోచనలు మార్చుకోండి, ఇలాంటివి మర్చిపోండి. ఈ చైనాలు మారుస్తాం, అవి మారుస్తాం అంటే కుదరదు. ఉద్యమకారులు అనేది ఊకోరు, వచ్చి మీ ఎమ్మడి పడతాం, మీ సంగతి చూస్తాం. సో మన దగ్గర మరో మిత్రుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. సో భయ్య చెప్పండి, తెలంగాణ చిహ్నాన్ని మారుస్తా అని చెప్పడం మీద తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు ఈ అంశాన్ని? చిహ్నం మార్చడం అంటే ఏదో పేపర్ మీద బొమ్మ గీసి రబ్బర్ తోటి చెడపడం అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారులుగా నీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోటి, కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా పోరాడను. ఆనాటి 14 సంవత్సరాల పోరాటం నీ ప్రభుత్వం మీద జరిగింది. మరో పోరాటానికి కూడా నీ ప్రభుత్వమే నాంది కాబోతా ఉన్నది. ఈ చిహ్నాలు తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తాము. ఆల్రెడీ మీరు ఈ టీఎస్ పేరు నుంచి టీజీ చేశారు. వాహనదారులకు అందరికీ చాలా ఇబ్బంది అది. ఇంకా మీరు మన రాబోయే కాలంలో మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్రం కవులకి పుట్టినిల్లు, మా వరంగల్ జిల్లానైతే కరీంనగర్ జిల్లానైతే కవులకు పుట్టినిల్లు. మరి ఇంతమంది కవులు పుట్టిన చోట మీకెవరు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడేటందుకు ఎవరు గుర్తుకు రాలేదా? ఇప్పటికీ నువ్వు ఎప్పుడైతే సమైక్యాంధ్రలో ఆనాడు ఎట్లా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే ఉన్నావు. ఆంధ్ర నుంచి సంగీత దర్శకుని తీసుకొచ్చి కీరవాణితో పాడించుకునే కర్మ మాకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో కవులకి కొదవలేదు. మా తెలంగాణ రాష్ట్ర కవుల నుంచి మా తెలంగాణ రాష్ట్ర గీతాలు ఆలకించినటువంటి పాటలు పాడినటువంటి తెలంగాణ కళాకారులతోటి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించాలి. అదేవిధంగా ఈ తెలంగాణ చిహ్నం మారిస్తే గనక కాకతీయ కళాతోరణం మార్చిన, చార్మినారు గుర్తుని మార్చిన, చార్మినార్ కిందని గోరి గడతానికి తెలంగాణ ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారు. మరో తెలంగాణ పోరాటానికి నీ కాంగ్రెస్ ప్రభుత్వం నాంది కాబోతా ఉన్నది. నీ మీద పోరాటం ఈ గుర్తుతోటి జూన్ 2 నుంచే సిద్ధమవుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రజలు నీ నిర్ణయాన్ని సమ్మతించారు. ఉద్యమకారులుగా మరొక పోరాటానికైనా మేము సిద్ధపడి మేము ఉద్యమం చేసి మా హక్కుల మీద ఆదించుకుంటాం. నీ మీద వ్యతిరేకత చాలా ఉన్నది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాన్ని మీ మేధావులతోటి, కోదండరాం గారు వీళ్ళందరితో కూర్చొని మేధావులతోటి ఆలోచించి మరొకసారి నిర్ణయాన్ని మార్చుకునే విధంగా నిర్ణయం తీసుకుంటే మంచిది. లేకుంటే మాత్రం మేము ఉవ్వెత్తున ఎగిసిపడతాం. తెలంగాణ ఉద్యమకాల నుంచి మీరు తప్పకుండా నిరసన గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ జై తెలంగాణ. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర చిహ్నము రాజముద్రలో మార్పు అంశాన్ని ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అసలు నిజంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఇదేంది డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా వీటి మీద ఎందుకు పడుతున్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక గెస్టెడ్ ఆఫీసర్గా, రిటైర్డ్ గెస్టెడ్ ఆఫీసర్గా మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది? దీన్ని ఎట్లా చూస్తున్నారు? స్వాగతిస్తున్నారా లేదా? వాస్తవంగా చెప్పాలంటే రాజముద్ర అనేది, తర్వాత ఇప్పుడున్న తెలంగాణ రాజముద్ర అనేది ఒక అస్తిత్వానికి చిహ్నం. సాధారణంగా కొన్ని చిహ్నాలు మనం చూస్తే మన ఐడెంటిటీ గుర్తుకొస్తుంది, మన సంస్కృతి గుర్తుకొస్తుంది. ఉదాహరణకి మనం కళాతోరణం చూసినామంటే మాత్రం అది కాకతీయుల విజయ తోరణం. తెలంగాణ గుర్తుకొస్తుంది, కాకతీయులు గుర్తుకొస్తారు. తెలంగాణను రాజధానిగా, అంటే ఊరుగల్లు రాజధానిగా దాదాపు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కాకతీయులు గుర్తుకొస్తారు. వాళ్ళు ప్రజానురంజక పరిపాలన కూడా గుర్తుకొస్తారు. అలాగే చార్మినార్ కూడా ఒక స్మృతి చిహ్నం. దాదాపు కొన్ని వందల మంది ప్లేగుతో మరణించినప్పుడు నిజాం నెలకొల్పిన స్మృతి చిహ్నం చార్మినార్. వరదలకు కూడా అది ఇండికేటర్గా నిలిచింది. మరి వాటిని చూడగానే మనకు కొన్ని ప్రజా ఉద్యమాలు గుర్తుకొస్తాయి, కొన్ని చారిత్రాత్మక సంఘటనలు గుర్తుకొస్తాయి. సామాన్యంగా ఇప్పుడు మనకు కళాతోరణం చూసినా, చార్మినార్ చూసినా మన ప్రజలకు గుర్తుకొచ్చేది తెలంగాణ అనగానే కాకతీయ కళాతోరణం, తర్వాత
చార్మినార్ అనేది తప్పనిసరిగా గుర్తుకొస్తుంది. అటువంటి చిహ్నాల్ని రాచరిక పోకడలతోనే మార్చవలసిన అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. రాచరిక పోకడలుగా భావించి, ఎందుకు అంటే వాస్తవానికి ఇప్పుడు నేను ఒక చరిత్ర విద్యార్థిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కాకతీయ కళాతోరణం రాచరిక పోకడకు ఎన్నడూ చిహ్నం కాదు. కాకతీయ కళాశైలికి, కాకతీయ శిల్పకళాశైలికి, కాకతీయుల ఆర్కిటెక్చర్ స్టైల్కి అది చిహ్నం, కానీ రాచరిక పోకడ కాదు అది. ఇప్పుడు మనం దాదాపుగా సౌత్ ఇండియన్ టెంపుల్స్లో కాకతీయుల శిల్పం అనేది తలమానికమైన శిల్పం. అందులో విజయతోరణం అనేది తెలంగాణ కాకతీయుల శిల్పకళకు కీర్తి ప్రతిష్టల్ని అజరామరం చేసిన మహా గొప్ప శిల్పం కాకతీయ కళాతోరణం. అది రాచరిక పోకడ చిహ్నం కాదని నేను ఎందుకు అంటున్నా అంటే, కాకతీయులు ముందుగా రాచరిక పోకడల్ని వాళ్ళు ఎప్పుడు కూడా అవలంబించలేదు. వాళ్ళది ప్రజానురంజకమైన పరిపాలన. వాళ్ళు సామంతులని అణిచేసిండ్రు, సామంతుల తిరుగుబాట్లను అణిచేసిండ్రు తప్ప ప్రజల ఉద్యమాలను, ప్రజల కోరికల్ని, ప్రజల ఆకాంక్షల్ని బలవంతంగా అణిచివేయలేదు కాకతీయులు ఎన్నడూ కూడా. దాని ఉదాహరణగా మనకు ఎన్నో శాసనాలు కనిపిస్తాయి. ఉదాహరణకు మనకు ఒక శాసనం కనుక పరిశీలించినట్టయితే, ఒక గ్రామంలో ఒక వివాదం వచ్చినప్పుడు ఆ గ్రామంలో వివాదాన్ని పరిష్కరించడానికి గణపతి దేవుడు వాళ్ళ ధర్మాధికారిని పంపించినట్టు ఒక శాసనం ఉంది. ఆ ధర్మాధికారి ఆ గ్రామాన్ని వెళ్ళి ప్రజలతో చర్చించి, ప్రజా సంఘాలతో చర్చించి ఆ వివాదాన్ని పరిష్కరింపజేసినట్టు శాసనం కనిపిస్తున్నది మనకు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమనిపిస్తుంది, కాకతీయులు ఎన్నడూ కూడా రాచరిక పోకడల్ని పోలేదు, రాజుల్లాగా యాక్ట్ చేయలేదు. వాళ్ళు సామాన్య ప్రజలకి చాలా దగ్గరలో ఉన్నారు, ప్రజానురంజక పరిపాలన చేసినప్పుడు కాకతీయుల కళాకారులను ఒక రాచరిక పోకడకు చిహ్నం ఎందుకవుతుంది? రాజులు సప్రెషన్కి, రిప్రెషన్కి సంకేతాలు, కానీ కాకతీయులకు ఎన్నడూ కూడా ఆ పేరు లేదు. చాలామంది మనకు సమ్మక్క సారలమ్మ వాళ్ళను వాళ్ళ ఉద్యమాన్ని అణిచేసినట్టు, వాళ్ళతో యుద్ధం చేసినట్టు ప్రతాపరుద్రుడు కప్పం కట్టకపోతే అని అంటున్నారు, కానీ అది నిజంగా చెప్పాలంటే స్థానిక గాథ కూడా కాదు. దాన్ని ఈవెన్ మేడారం ఆదివాసీలు కూడా దాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు. దానికి ఎక్కడ కూడా ఆ కథకు చారిత్రక ఆధారం లేదని మేము చాలా సమావేశాల్లో చెప్పినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాకతీయులు ఒక కప్పం కట్టకపోతే ఆదివాసీలను అణిచేసినలు అనేది ఒకటి గాథ అనేది చాలా అనూచానంగా మనకు వినబడుతున్న ఉద్యమ కాలంలో కూడా వినబడ్డది. అప్పుడే మేము దాన్ని ఖండించినాం. అంటే మనం కాకతీయుల పరబ్రహ్మ శాస్త్రి శాసనాల కాకతీయుల చరిత్ర కనుక మనం గమనించినట్టయితే, వాళ్ళు ప్రజానురంజకమైన పరిపాలన, ఎక్కడా పన్నుల భారం వేయలేదు. పన్నులు ఎక్కువ అవుతున్నాయి అని భావించినప్పుడు ప్రజలు మొరబెట్టుకుంటే గణపతి దేవుడు కానీ, ప్రతాపరుద్రుడు కానీ, రుద్రమదేవి కానీ వాళ్ళ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చి వాళ్ళ మీద పన్నుల భారం తగ్గించినట్టుగా కూడా శాసనాలు మనకున్నాయి. మరి అటువంటప్పుడు అది కాకతీయ కళాతోరణం రాచరిక పోకడవు చిహ్నం ఎట్లయితుంది? అసలే కాదు. అలాగే చార్మినార్ కూడా నిజాం రాచరిక వైభవానికి చార్మినార్ గుర్తు కాదు, కొన్ని స్మృతులకు చిహ్నం చార్మినార్. అంటే ఈ రకంగా ఆలోచిస్తే తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కాకతీయుల కళాతోరణం, తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది చార్మినార్. ఇవి అస్తిత్వానికి చిహ్నాలు, ఒక ఉద్యమాలకు చిహ్నాలు, కళారూపాలకు చిహ్నాలు తప్ప రాచరిక పోకడ చిహ్నాలు కాదు. కాబట్టి మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవి రాచరిక పోకడలుగా మీరు భావించవద్దు. చరిత్రకారులతో ఆలోచించండి, ఉద్యమకారులతో ఆలోచించండి. వీటిని మాత్రం తీసేస్తే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఉనికి కోల్పోయినట్టే. ఆ లోగో నుంచి కనుక లోగో నుంచి వాటిని తొలగిస్తే, మీరు ఇంకేమైనా సవరణలు చేస్తే చేయండి, మాత్రం ఈ రెండు మాత్రం మౌలికమైనవి. ఈ మౌలికమైన చిహ్నాలు మాత్రం తీసేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే అందశ్రీ జయ జయ హే తెలంగాణ పాట అనేది ఉద్యమాన్ని ఉర్రూతలోగించిన పాట. ఆ ట్యూనింగ్ ప్రజలకు చిరపరిచితమైంది. ప్రజల గొంతుల్లో, వేల లక్షల గొంతుల్లో అది నిలిచిపోయిన పాట, హృదయాల్లో నిలిచిపోయిన పాట. ఆ ట్యూన్ మార్చవలసిన అవసరం ఎక్కడ అసలు కనిపించడం లేదు. ట్యూన్ మారిస్తే మాత్రం ప్రజలు దాన్ని పాడుకోవడానికి చాలా కష్టపడే సందర్భం వస్తుంది. ఆయన కీరవైనటువంటి గొప్ప సంగీతకారుడు దానికి ట్యూన్ ఇచ్చినా కూడా ఆ ట్యూన్కి ఈ ట్యూన్కి ఉన్నంత విలువ వచ్చే అవకాశం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ప్రజల గొంతుకల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక ట్యూన్ని మీరు మార్చడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. అదే ట్యూన్తో మీరు పాట విడుదల చేయండి. ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే, ఎందుకంటే మనం ట్యూన్ చేసేటప్పుడు కొంత సమయం ఉంటుంది పాటకి. ఆ సమయాన్ని కనుక దాటిపోతే భావంలో మార్పు రాకుండా, భావం చెడకుండా మీరు మార్పు చేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం తప్ప పూర్తిగా ట్యూన్ మార్చడం అందశ్రీకి సంబంధించిన ఆ గీతం మాత్రం మంచిది కాదని చెప్పి మేము ఫోరం ఫర్ బెటర్ వరంగల్ తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. సార్, ఇప్పటికీ పాటలో ఒక 2 లైన్లు, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టు రాజముద్రలకి వెళ్ళి తీసేసినట్టు ఏంటి, ఇప్పుడు
మన రామప్పకు సంబంధించి కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప అనేటువంటి పదం ఒకటి, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగచారణ అనేటువంటిది. ఈ రెండిటివి ఎందుకంటే రాచరికం అంటే రాజముద్రలోకి వెళ్ళి తీసేయడంతో పాటు ఇటు పాటలలో కూడా తీసేస్తారు అన్నటువంటిది కూడా వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది చాలా శోచనీయమైన విషయం. గోల్కొండ రామప్ప రెండు తీసేసిన తర్వాత నీకు తెలంగాణలో మిగిలింది ఏంటిది అసలు? అది మాత్రం కరెక్ట్ కాదు. ఈ రెండు తీసేయడం వల్ల మీకు ప్రజల నుంచి మీకేం పెద్ద మెప్పు రాదు. మీరు పరిపాలన మంచిగా చేయండి, ప్రజల పరిపాలన, ప్రజల అభివృద్ధికి ప్రయత్నాలు చేయండి, కానీ చిహ్నాల గురించి జనం పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అస్తిత్వం ఉనికి దెబ్బతింటుంది, ఈ చిహ్నాలను తీసేస్తా అనుకుంటే మాత్రం ప్రజలు తప్పకుండా కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తారు. ఇది అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మీరు ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకుండా దీన్ని వదిలిపెట్టండి, మార్పులు చేస్తే కొన్ని సవరణలు చేయండి, కానీ మౌలిక స్వరూపాన్ని మార్చవద్దని మీకు విజ్ఞప్తి చేస్తాను. అయితే ఇప్పటికీ కూడా చూసినట్టయితే ఇక్కడ కీరవాణి గారికి కూడా ఈ సంగీత బాధ్యతలు అప్పచెప్పడాన్ని ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే తెలంగాణ గేయము ఎవరు స్వరకల్పన చేయక ముందుకే అందరి మనసులో నానింది, ఒక గూస్ బంప్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నట్టు అంటున్నారు. అటువంటి అప్పుడు తెలంగాణ గేయాన్ని కూడా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాల్సి ఉంటుంది? ఒక ఆస్కర్ అవార్డు రావడం వల్లనే ఆయనకి ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది? ఏమీ లేనప్పుడే ఒక గొప్ప ట్యూన్ని అందించినటువంటి తెలంగాణలోనే గొప్పతనం ఉంది కదా. అటువంటి అప్పుడు ఈ సంగీత బాధ్యతలు కూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈ ఆత్మగౌరవం దెబ్బతీసినట్టే కదా. అంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పాటుపడేటువంటి వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అదే ఆత్మగౌరవాన్ని వేరే వాళ్ళ ముందు మోకరింప చేయడం ఏందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీన్ని కీరవాణి గారికి మ్యూజిక్ బాధ్యతలు అప్పచెప్పడాన్ని కూడా తెలంగాణ సమాజము, అలాగే తెలంగాణ కవులు, కళాకారులు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది కీరవాణి గారికి ఇవ్వడానికి ఇది సినీ సంగీతం కాదు. ఇది వాస్తవంగా చెప్పాలని అంటే ఇది ప్రజల ట్యూన్. ఇది మనకు తెలంగాణకు సంబంధించిన వేలు ఉద్యమాన్ని ఉర్రూతొలగించిన ఎన్నో పాటల్లాగా ప్రజల గొంతుకల్లోంచి, ప్రజల హృదయం నుంచి వచ్చిన ట్యూన్ ఇది. దీనికి ఒక సినీ సంగీతకారుని పెట్టి సినీ సంగీతం స్టైల్లో, లేకపోతే సరే ఒకవేళ జానపద బాణిలో ఉన్నప్పటికీ కూడా అది అంత అవసరం లేదని చెప్పి నేను భావిస్తాను. ఇక్కడ ఈ రాచ ముద్రలో ఇక్కడ పిల్లల మర్రి అంశం కూడా దాంట్లో పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అసలు నిజంగా దాంట్లో మీకున్నటువంటి సమాచారం ఏంటి? ఇది నిజమేనా? ఒకవేళ అటువంటిది తీసుకురావాల్సినటువంటి పిల్లల మర్రిని తీసుకొచ్చి రాజముద్రలో పెట్టాల్సినటువంటి అవసరం ఏందంటారు? అదే మేడం, అంటే అది ప్రభుత్వం మరి ఏం నిర్ణయించిందో లోగోలో పెట్టడానికి అనేది మాత్రం స్పష్టత లేదు. పోతే మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి పిల్లల మర్రికి సంబంధించిన భారీ మర్రి వృక్షాన్ని, తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర గద్దెలను లోగోలో పెడతారనేది ఒకటి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ రెండు చూస్తే మనకు తెలంగాణ గుర్తుకొస్తుందా? పిల్లల మర్రిని మేమేం తక్కువ చేయడం లేదు. పిల్లల మర్రి కూడా మన తెలంగాణలో మన సంస్కృతి చిహ్నమే. అది భారీ వృక్షం కూడా. పిల్లల మర్రి అంటే ఇప్పటిది కాదు. పిల్లల మర్రి పినవీరభద్రుడు అని ఒక కవి నివసించిన నేల కూడా అది. పిల్లల మర్రి ఇప్పటిది కాదు, దానికి ఒక 500 ఏళ్ల చరిత్ర ఉన్నదని కూడా అంటారు. ఆ విషయంలో మనకు ఆ పిల్లల మర్రికి సంబంధించిన గొప్పతనం విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు, అనుమానాలు ఉండక్కర్లేదు. కానీ పిల్లల మర్రి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అది చిహ్నమయ్యే అవకాశం ఉందా? జనరల్గా రాజముద్రలకు సంబంధించినవి, తర్వాత కొన్ని ముద్రలు అనేవి ప్రజల అస్తిత్వానికి, ప్రజల ఆకాంక్షలకి అద్దం పడతాయి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఉదాహరణ మనకు అశోకన్ పిల్లర్ తీసుకున్నాం. మనకు దేశపరంగా మనకు అశోకుని పిల్లర్ని మనకు దేశ జాతీయ చిహ్నంగా తీసుకున్నాం. మండుకోపనిషత్తు నుంచి సత్యమేవ జయతే అన్నవాడు కూడా మనం తీసుకున్నాం. ఈ రెండు రాచరిక పోకడ చిహ్నాలు కాదు కదా. ఇంతకుముందు నేను ఎలాగైతే కాకతీయులు ప్రజానంజకులైన పరిపాలకులని నేను చెప్పినో, అశోక చిహ్నం తీసుకున్నప్పుడు కూడా అశోకుడు కూడా గ్రేట్ ఫిలాసఫర్, అశోకుడు కూడా ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేసిన గొప్ప కింగ్ అశోకుడి దగ్గరికి వెళ్ళి మన పిల్లర్ స్టోన్ని, 3 సింహాలు ఉన్న పిల్లర్ స్టోన్ని తీసుకున్నప్పుడు కాకతీయుల కళాతోరణం వద్దనుకోవడం, పిల్లల మర్రిని పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? కాబట్టి పిల్లల మర్రి మనకు జనరల్గా మనకి ఏం చెప్తారు చరిత్రకారులు అంటే, కొన్ని గుర్తులు చూడగానే మనకి ఏది గుర్తుకు రావాలో అది గుర్తుకు రావాలి. తెలంగాణ గుర్తుకు రావాలంటే కాకతీయుల విజయతోరణం గుర్తుకు రావాల్సిందే, చార్మినార్ గుర్తుకు రావాల్సిందే, రామప్ప గుర్తుకు రావాల్సిందే. రామప్పను తొలగించేసి గోల్కొండను తొలగించేసిన తర్వాత జయ జయ హే తెలంగాణలో ఉన్న పాటలో ఉన్న ఏముంది? తెలంగాణ అస్తిత్వం ఎక్కడుంది? అక్కడ తెలంగాణ ఉనికి ఎక్కడుంది? తెలంగాణ ఉద్యమాలు ఎక్కడ ప్రతిబింబిస్తున్నాయి? కాబట్టి అందశ్రీ గారు కూడా నేను ఆలోచించాలి. అందశ్రీ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 లైన్లు మాత్రం మీరు తీసేసేది కాదని చెప్పి నేను ఒక ఉద్యమకారుడిగా,
తెలంగాణ ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. మరో అంశం తెరపైకి ఒకటి ఏమంటే పిల్లల మర్రి మహబూబ్ నగర్కు సంబంధించినటువంటిది కాబట్టి సీఎం కూడా ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి తన జిల్లా అస్తిత్వాన్ని ఇక్కడ చూపించుకోవడం కోసమే పిల్లల మర్రిని పెడుతున్నటువంటి ఆలోచనలు, ఆరోపణలు, అలాగే ఒక ఆగ్రహవేశాలు కూడా మిగిలిన జిల్లా నుంచి కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? వాస్తవానికి ముఖ్యమంత్రి గారికి అటువంటి ఉద్దేశాలు ఏమి ఉండకపోవచ్చు, కానీ ప్రజల్లో కొన్ని సందేహాలు రేకెత్తే మాత్రం అవకాశం మాత్రం ఆయన ఇచ్చినట్టయితే తప్పనిసరి. పిల్లల మరిని ఎందుకు పెడుతున్నట్టు, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లా చెందిండు కాబట్టి పెడుతున్నాడా అని మిగిలిన జిల్లాలకు సందేహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా జిల్లాల ప్రజల మధ్య విద్వేషాలు, తర్వాత అనుమానాలు రేకెత్తించే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయనకు అటువంటి ఉద్దేశం లేకున్నా ఇటువంటి సందేహాలకు మాత్రం తావివ్వడం మాత్రం మంచిది కాదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇది మన చిహ్నాన్ని మారుస్తాము అది ఇది అంటుంది కదా, అందులో దాని మీద అంత మార్చాల్సిన అవసరం లేదు. మనకి తెలంగాణ అంటేనే ఆ కాకతీయులు అవి మొత్తం మన ప్రైడ్ కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఇది మార్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అట్లా మార్చుకుంటూ పోతే ఏంది, పాలన మీద శ్రద్ధ పట్టాలి కానీ ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది. తెలంగాణలో కూడా చాలామంది మన సంగీత దర్శకులు చాలామంది ఉన్నారు కదా, చాలామంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఎవరో ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని చెప్పి కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే ఇప్పుడు కీరవాణి అనే ఆయన ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు కదా, మేబీ దానికోసం అని చెప్పి కొంచెం ఇంకా హై లెవెల్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మన తెలంగాణలో కూడా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుండేది. మన అస్తిత్వం మనకే కావాలి కదా, మనం తెలంగాణ తెచ్చుకున్నదే మన కోసం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన 3 months 4 months అవుతుంది. ఈ 4 monthsలో వాళ్ళు ఎక్కువగా పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంస్కృతుల మీద వారసత్వ సంపద అది గవర్నమెంట్ చేసిందా లేదా అనవసరం, ఈ రాజకీయంగా చూడకూడదు ఇది. ఎందుకంటే ఆ చిహ్నాల మీద ఎక్కువగా మన తెలంగాణ చిహ్నాల మీద ఉన్నది మన సంస్కృతే, మన తెలంగాణ విషయాలే తప్ప బయట రాష్ట్రాల విషయాలు కానీ భారతదేశ విషయాలు కాకుండా తెలంగాణకు రాజకీయంగా కోణంతో కాకుండా వారసత్వ సంపదగా చూడడం ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎంతైనా కూడా మనం వేరే గవర్నమెంట్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆలోచించద్దు. ఇది రాజకీయంగా చూడకుండా వారసత్వంగా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మొన్న టీఎస్ నుంచి టీజీ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచించారు. కానీ మన కోణంలో మాత్రం దీని మీద అవగాహన లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందని మా యొక్క అభిప్రాయం. విషయంగా అందశ్రీ అనే వ్యక్తి పద్మశ్రీకి అర్హత గలమైన వ్యక్తి. సో ఆయన కాకుండా తెలంగాణకు మీరు సినిమా వాళ్ళని ప్రోత్సహించడంలో తప్పులేదు. ఏ కళాకారుడైనా కూడా భారతదేశంలో ఏ కళాకారుడికైనా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం మన బాధ్యత ఉన్నది. వాళ్ళ కీరవాణి గారైనా కూడా గొప్ప వ్యక్తే. కానీ అందశ్రీ గారిని మీరు అవమానించినట్లు అవుతుంది ఈ విషయంలో. ఎందుకంటే అందశ్రీ గారు మన తెలంగాణ జాతీయ గీతం ఇంకా రాష్ట్ర గీతంగా మీరు అనౌన్స్ చేయకముందే మ్యూజిక్ మార్చడం ఆ పాట కూడా చాలా బాగుంటుంది వాస్తవంగా. అది ప్రజల నానుడితో ఉన్నది. కాబట్టి దయచేసి మీరు దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అందశ్రీ గారిని వ్యక్తిగతంగా పిలిచి మరీ అప్పుడు చేంజ్ చేపిస్తే బాగుండేది. ఇంకా తెలంగాణ వారిని గమనించి తెలంగాణ వారిని పిలిచి మాట్లాడి చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, చాలా మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, బాబిసోలేని గారు ఉన్నారు. ఇప్పుడు మన బలగం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళని పిలిచి చేస్తే బాగుండేది. ఈ తెలంగాణ మనోభావాలను దెబ్బతిన్నట్టుగా ఇది మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ అధికారిక చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తొలగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రతి ప్రభుత్వము వచ్చిన తర్వాత అధికారిక చిహ్నాలు మార్పు చేసుకుంటూ పోతే అసలు తెలంగాణకు ఉండాల్సిన అధికార చిహ్నము 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుందా అని చెప్పేసి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం అంటే ఈ ఓరుగల్లు నగరంలో ఉన్నటువంటి కాకతీయ రాజులు పరిపాలించినటువంటి వాళ్ళ యొక్క పాలనకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరిపాలన మొత్తాన్ని ఎరాడికేట్ చేయడం కోసం దీని కాకతీయ తోరణం తొలగిస్తున్నారా? గొలుసు కచేరీలకు ప్రతీక అయినటువంటి వాళ్ళ పరిపాలన తొలగించాలని చూస్తున్నారా? కళలకు సంస్కృతానికి ప్రతీక అయినటువంటి వాళ్ళ యొక్క కాకతీయ తోరణాన్ని తొలగించి తెలంగాణ రాష్ట్రంలో అసలు కాకతీయులు అనేటోళ్ళే లేరు, వాళ్ళ యొక్క పరిపాలనే లేదు. ఈ ఓరుగల్లు అనేది ఒక కాకతీయులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రతీకగా నిలిచినటువంటి ఈ ఓరుగల్లును అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారా? అదేవిధంగా కాకతీయ కళాతోరణం అనేది ఇక్కడ ఉన్నటువంటి అనేక కళలకు ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము.
ఓరుగల్లు అంటేనే కాకతీయ కళాతోరణం గుర్తుకొస్తుంది. అలాంటి కళాతోరణాన్ని ఈ అధికారిక చిహ్నం నుంచి తొలగించడం అంటే ఈ ఓరుగల్ల ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేంద్రమైనటువంటి గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాలని చెప్పి గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కోరిళ్ళు. కానీ అప్పుడున్నటువంటి ఆ తెలంగాణ గీతాన్ని ఉద్యమ సమయంలోనే అందరు తెలంగాణ 4 కోట్ల ప్రజలు పాడుకున్నారు. అందరూ కూడా ప్రతి పాఠశాల కూడా ప్రార్థన సమయంలో తెలుగు తల్లి పాటను తీసేసి దీన్ని అందరూ పాడుకోవడం జరిగింది. అలాంటి గొప్ప పాటను అదే ఎవరైతే రాసిల్లో ఆయన స్వరపరిచినటువంటి పాటను ఇప్పుడు దానిలో అధికారికంగా ఎందుకు మార్పులు చేర్పులు చేయాలనుకుంటారో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియాల్సి ఉన్నది. దానికి సంగీత దర్శకుడిగా ఒక పేరు చెప్పి ఆస్కార్ అవార్డు అనేది తీసుకొచ్చిందని చెప్పేసి దానికోసమనే దీన్ని ఆయన సంగీత దర్శకుడే పెడుతున్నా అంటున్నారు. ఎందుకు మరి తెలంగాణ ఉద్యమంలో గొప్ప గొప్ప పాటలు అందించండి గొప్ప గొప్ప సంగీత దర్శకులు కానీ గొప్ప గొప్ప పాటల రచయితలు కానీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ప్రతిభకు కొదవలేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఆంధ్ర వాళ్లకు అప్పచెప్తున్నాడంటే ఇక్కడ మొన్న ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఇండైరెక్ట్గా సహకరించినటువంటి చంద్రబాబు యొక్క కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఈ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి దానిలో ఉన్నటువంటి కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అనేటువంటి ఆ యొక్క పదాలను కూడా తొలగించాలని చెప్పేసి అందశ్రీ ఎవరైతే ఈ యొక్క పాటను రాసిల్లో ఆయన మెడ మీద కత్తి పెట్టి ఈ పాటను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఈ యొక్క పాటను అధికారికంగా గీతంగా ప్రకటించినందుకే ఈ యొక్క కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించి ఈ యొక్క అధికారాన్ని దిగే విధంగా ఈ తెలంగాణ ప్రజలు చేసిరు. నువ్వు నిప్పుతో అనుకోకుంటున్నావు, జాగ్రత్త. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి ఈ వరంగల్ కాకతీయ తోరణాన్ని ఉంచాలి. అదేవిధంగా జయ జయ హే తెలంగాణ అటువంటి పాటలో ఈ యొక్క పదాలను ఉంచాలి. అదేవిధంగా అంతకుముందుకైతే ఏ విధంగా అయితే అందరూ కూడా పాడుకున్న తెలంగాణ ఉద్యమంలో అలాంటి పాటనే ఇప్పుడు మనందరం పాడుకోవాలి. దానిలో మార్పులు చేర్పులు చేసినంత మాత్రాన మొత్తం ఆకాశం ఊడి కిందేం పడది. కాబట్టి తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నము, ఆంధ్రకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం రగులుకుంటుంది. యూనివర్సిటీలు అందుకు వేదికగా నిలుస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ యొక్క ఖచ్చితంగా వాటిని కొనసాగించాలి, అదే అధికారిక చిహ్నాన్ని కొనసాగించాలని చెప్పేసి అదేవిధంగా జయ జయ హే తెలంగాణ అటువంటి రాష్ట్ర అధికారిక గీతాన్ని అంతకుముందు పాత ఏదైతే ఉన్నదో అదే ఉండాలి. అదే తెలంగాణ నుడికారమే ఉండాలి. ఆ తెలంగాణ రచయిత ఎవరైతే ఉన్నారో ఆ పదాలను మాత్రమే తొలగించాలని చెప్పేసి అతని మెడ మీద కత్తి పెట్టి ఈ పాటను ఆంధ్ర వాళ్ళ పాటగా మార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.